నమస్తే. దిస్ ఈజ్ రాణి. వెల్కమ్ టు మై ఛానల్ రాణి వీలాగ్స్ 21. రాణీస్ కిచెన్ టూర్లో భాగంగా ఈరోజు ఈ వీడియోలో గుజరాత్లో చేసుకునే మజ్జిగతో చేసే చాస్ని తయారు చేసి చూపిస్తాను. ఈ వీడియోలో చూసేయండి, నాతో పాటు వచ్చేయండి. ఈ మజ్జిగతో సాస్ తయారు చేయడానికి కావాల్సింది పెరుగు కప్పు, అంటే ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి క్వాంటిటీ తీసుకోండి. నెక్స్ట్ లెమన్, ఫుల్ ఎక్కువ ఉంటే ఫుల్ తీసుకోండి, తక్కువ ఉంటే హాఫ్ తీసుకోండి. నెక్స్ట్ చిల్లీ ఇలాగా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి. ఇది కరివేపాకు, ఇది పుదీనా, నెక్స్ట్ ఇది కరివేపాకు, ఇది వచ్చి జీలకర్ర పొడి, ఇది వచ్చి మిరియాల పొడి, ఇది వచ్చి సాల్ట్. ముందుగా మనం మీకు ఇది వచ్చి వాటర్ కూడా తీసుకోవాలి మనం. నెక్స్ట్ ఇది వచ్చి జ్యూసర్. ఈ జ్యూసర్ లేకపోతే మీరు జార్లో వేసుకోవాలి. జార్లో మనం మొత్తం అంతా వేసి దాన్ని బాగా నురగ వచ్చే వరకు మిక్సీ ఆడాలి. బాగా నురగ రావాలి, మంచిగా నురగ వచ్చే వరకు మనం దాన్ని మిక్సీలో తిప్పాలి. జ్యూసర్ కంఫర్ట్గా ఉంటుంది, లేకపోతే మిక్సీలో ట్రై చేయండి. ఒక కప్పు పెరుగుకి 3 కప్స్ వాటర్ కలపడం జరిగింది. దీనిలో సాల్ట్ వేసుకుందాం, తగినంత వేసుకోండి సాల్ట్. నెక్స్ట్ మిరియాల పొడి వేసుకోండి. తర్వాత జీలకర్ర పొడి కూడా వేయండి. ఓకే, ఇప్పుడు దీన్ని నేను నురుగు వచ్చేలాగా నేను దీన్ని తిప్పుతాను. చూడండి, మజ్జిగ ఇలాగా నురగా వచ్చే వరకు మనం దాన్ని తిప్పాలి. ఇప్పుడు దీన్ని ఒక కుండలోకి తీసుకుందాం, పాట్లోకి. తీసుకున్నాను. కుండలో పెరుగు తోడు పెట్టుకోవడం, అదేవిధంగా కుండలో మజ్జిగ చేసుకుని తాగడం, అలాగే కుండలో నీళ్లు తాగడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. సమ్మర్లో ఇంకా బాగుంటుంది చల్లగానే. సో ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే మనం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే పుదీనా, అలాగే పచ్చిమిర్చి లైట్గా, సాల్ట్ సరిపోతే ఎప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ లెమన్ కూడా పిండుకోండి. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం ఒకసారి. ఓకే, కలిపాను. ఓకే, ఇప్పుడు చల్లని గుజరాతీ సాస్ రెడీ అయిపోయింది. చక్కగా దీన్ని ఒక 15 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకొని తర్వాత తాగితే ఇంకా బాగుంటుంది. దీనికి కూడా మూత ఉంది. ఇదో చూడండి, చక్కగా మట్టి కుండ చూడండి ఎంత చక్కగా ఉందో. దీనికి పెయింట్ కూడా వేసుకోవచ్చు, వైట్ పెయింట్ బాగుంటుంది. వైట్ పెయింట్తో డిజైన్ లాగా వేసుకుంటే బాగుంటుంది. 15 మినిట్స్ ఉంచాక దీన్ని గ్లాస్లో పోసుకుని సర్వ్ చేసుకోవచ్చు. మజ్జిగతో చేసే సాస్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూశారు కదా.
అలాగే ట్రై చేయండి. వేసవికాలం చాలా బాగుంటుంది, అందరూ కూడా ఇష్టపడతారు. నెక్స్ట్ గుజరాత్లో దీని గురించి చెప్పాలంటే, గుజరాత్లో అందరూ కూడా బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ కంపల్సరీగా ఇది మజ్జిగతో సాస్ని కంపల్సరీ వాళ్ళు తీసుకుంటారు. అదేవిధంగా హోటల్లో కూడా సర్వ్ చేస్తూ ఉంటారు ఈ మజ్జిగతో సాస్ని. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు తాగుతూ ఉంటారు, ఇదే మజ్జిగతో సాస్ని వాళ్ళు తాగుతూ ఉంటారు. సో మీరు కూడా ట్రై చేయండి, వేసవికాలం బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.